నమస్కారం, సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో వ్యాఖ్యలు. అక్రమ వలసదారులకు సంకెళ్లు, కఠిన చర్యలపై ప్రతిస్పందనలు. పెద్దగట్టు జాతరలో బోనం సమర్పించనున్న బడుగుల మీడియాతో సంభాషణ. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. చిన్నపార్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ. సచివాలయం 4వ బ్లాకులో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, పశు సంవర్ధిక సహకార, మార్కెట్, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. 151 సీట్లతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనకే పరిమితమయ్యారని, మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినప్పటికీ మార్పు లేదని, ఇప్పుడు రైతులపై ప్రేమ చూపడం గెలుపు సహజమని, ఓడిపోతే కారణాలు సమీక్షించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకోను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వారిని పట్టుకొని స్వదేశాలకు పంపే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. అయితే ఈ క్రమంలో అమెరికా మిలిటరీ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేస్తూ వారిని ప్రత్యేక విమానాల్లో వీడియో బయటకు వచ్చింది. వైట్ హౌస్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఈ చర్యలను న్యాయసమ్మతంగా సమర్థించడంతో పాటు ఇతర దేశాలను కూడా అక్రమ వలసదారులు నియంత్రణపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ఈ వీడియోపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగిన పెద్దగట్టు జాతర సందడి ముమ్మరంగా కొనసాగుతోంది. భక్తుల తాకిడి రోజురోజుకి పెరుగుతున్న ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య బోనం సమర్పించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయనను మీడియా మాట్లాడాలని కోరగా కొంత సమయం కేటాయించి తమ భావాలను పంచుకున్నారు. ఈ జాతరకు హాజరైన ప్రజలు, నేతలు ఆత్మీయులతో పరస్పర శుభాకాంక్షలు చెప్పుకుంటూ భక్తి శ్రద్ధలతో వేడుకను జరుపుకుంటున్నారు.
శాశ్వత నిర్మాణాలు చేయించారు. ఇప్పుడు సీసీ రోడ్డు, కోనేరు, తర్వాత పైన గెస్ట్ హౌస్, పూజార్ల గది, నా నిధులు కూడా పెట్టి 65 లక్షలు పెట్టి నేను కూడా ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశాను. ఈ రకంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. దీని తర్వాత ఒక్క తెలంగాణ నుంచే కాదు, 3-4 రాష్ట్రాల నుంచి వస్తారు. ఆంధ్రప్రదేశ్, మన కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేటువంటి పెద్ద జాతర. సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్దది రెండో జాతర ఈ తెలంగాణలో మాలిగమ్మ స్వామి. ఇది యాదవుల పండగగా పూర్తిగా ఉంటా. అన్ని రకాల భక్తులు కూడా వచ్చి లింగమంతుల స్వామి శివుడు మా ఆరాధ్యుడు చేసుకుంటాం. మేము ఉన్నప్పుడు చేసినట్టు ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు జరిగేటట్టు మేము చూస్తున్నాం. కలెక్టర్ ఎస్పీ కూడా కలిసాం, మాట్లాడుతున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలను చాలా వరకు ముందుకు తీసుకుపోయింది. ఉదాహరణకు బతుకమ్మ కానీ, కోలాటాలు కానీ, లేకపోతే బోనాల పండుగ కానీ, ఇవన్నిటికి కూడా ప్రాముఖ్యత ఇచ్చింది కేసీఆర్ గారు. నిధులు ఇచ్చింది, బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చింది, మహిళలను ప్రోత్సహించింది. ఇట్లా చేసుకునేటువంటి భాగంలోనే ఈ జాతరకు కూడా యాదవుల జాతర అని చెప్పి దగ్గర 14 కోట్లు ఇచ్చింది. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసింది. దగ్గర 12,000 కోట్ల రూపాయలు పెట్టింది. దాంతో సంపద పెరిగింది, వాళ్ళ జీవన విధానం కూడా మారింది. ఆత్మగౌరవ భవనాలు కట్టించింది అన్ని కులాలకు. అట్లనే యాదవులకు కూడా సుమారు 300-400 కోట్ల రూపాయలు విలువ చేసిన భవనాలు కట్టించింది. అట్లా చేతి వృత్తులు ఉన్నాయి. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి లాంటి జాతులన్నిటి కూడా బీసీ బంధాలు, దళిత బంధాలు అన్ని వర్గాలకు కూడా చేసింది. అందులో భాగంగా ఇలా ఈ వర్గాలన్నీ కూడా మంచి పండుగలు జరుగుతాయి. ఇప్పుడున్న పాలన గురించి ఏం చెప్పాలి అంటే ఇక నేను చెప్తే మాకు మేము చెప్పినట్టుంటుంది. కానీ ఇంత తొందరగా ప్రభుత్వం మీద వ్యతిరేకత 1 సంవత్సరం వల్ల గతంలో ఏ ప్రభుత్వం వల్ల మేము వ్యతిరేక రాలేదు. ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకు దీనికి కారణం ఏంటంటే ఒక మంచి పరిపాలనా దక్షుడైనటువంటి కేసీఆర్ తెలంగాణ సాధించిన తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయి సబ్బండ వర్గాలకు, మా బలహీన వర్గాలకే 45,000 కోట్లు పెట్టింది. అందుకని రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి 200 ఉన్న పింఛన్ 2,000 చూసి ఇవన్నీ చేసేసరికి అన్ని వాళ్ళు ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఆచరణ గారు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వస్తే సార్ తర్వాత చూసుకుందాం అన్నట్టు వచ్చింది. రాగానే ఇవన్నీ చేయకపోయేసరికి ప్రజలు ఎంబడి తిరుగుబాటు, గిట్టుబాటు ధర లేదు, సాగునీరుకు ప్రాముఖ్యత ఇస్తలేరు, త్రాగునీరు ఇబ్బంది ఉంది. అప్పుడే ఫిబ్రవరిలోనే గొడవలు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా మార్పు చేసుకోవాలి. ఇంకనైనా ఎందుకు ఈ తిరుగుబాటు వస్తుంది అనేది. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల గుచ్చములతో అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు, బాణాసంచా కాల్చి పరివీధుల్లో 100 మంది సభ్యులతో శివాజీ మహారాజ్ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. బజరంగ్ దళ్ అధ్యక్షుడు నాలం నరేష్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని మరియు హిందూ సంప్రదాయాలను కాపాడడానికి శివాజీ మహారాజ్ చేసిన కృషి ప్రత్యేకం మహాపరాక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మారమ్మని, మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. महाराज के छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के అఖండ భారతదేశంలో హిందూ రాజులు చాలా
గొప్పగా కీర్తి ప్రతిష్టలతో సిరి సంపదలతో తోలుతూడేవాళ్ళు. అది చూసినటువంటి మహమ్మదీయులు ఆ పక్క దేశం నుంచి ఈ భారతదేశం అఖండ భారతదేశం మీదకి వచ్చి యుద్ధాలు చేసి భారతదేశానికి సంబంధించిన రాజుల్ని ఓడించడం జరిగింది. అలాంటి మహమ్మదీయుల్లో నలుగురు చక్రవర్తులు అక్బర్, బాబర్, టిప్పు సుల్తాన్, అలాగే ఔరంగజేబు చాలా పరమనీచులు. వీళ్ళు హిందువులు సంబంధించిన గుళ్ళు కానీ, అలాగే హిందువులకి సాంప్రదాయం కానీ, అలాగే హైందవ సాంప్రదాయం కానీ అంటే వీళ్ళు చాలా పగతో ఉండేవాళ్ళు. వీళ్ళు కనపస్తే చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, ఎవరినైనా సరే రెండు ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. చనిపోతావా లేకపోతే మతం మారుతావా అని, మహమ్మదీ మతంలోకి వస్తావా అని చెప్పి ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. అయితే అప్పుడున్నటువంటి హైందవ సోదరులందరూ మేము మతం మారేదనేది ఉండదు, మేము కష్టపడి భారతదేశంలో ఉన్నాము, మేము భారతీయులుగానే ఉంటామంటే ఈ నలుగురు నీచులు చాలా చాలా గొప్పగా ఉండి వీళ్ళు సంవత్సరానికి 1,00,000 మంది దాకా హిందువులను చంపేసేవాళ్ళు. అది చూసి చలించమైనటువంటి ఛత్రపతి శివాజీ శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబిక అమ్మవారికి దగ్గరికి వచ్చి ధ్యానం చేసి, అమ్మ ఈ హైందవ సాంప్రదాయాన్ని నిలబెట్టాలంటే కష్టంగా ఉంది, మీరు దగ్గరికి వచ్చి హైందవ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి ఏదైనా మార్గం చూపించండి అంటే అమ్మవారు శివాజీ మహారాజుకు ప్రత్యక్షమయ్యి హైందవ సాంప్రదాయాన్ని నిలబెట్టాలంటే ఈ ఖడ్గం తీసుకో, ఈ ఖడ్గంతో వీరోచితంగా యుద్ధం చేయని చెప్పి శివాజీ మహారాజుకి భవానీ అమ్మవారు ప్రత్యక్షమే చెప్తే ఆ ఖడ్గం తీసుకొని అప్పుడున్నటువంటి ఔరంగజేబుకి 100 మంది శివాజీ మహారాజుతో సైనికులు ఉంటే 1000 మందితో పోరాడి వాళ్ళందరినీ సంహరించి ఔరంగజేబుకి చుక్కలు చూపించేవాడు. గెరిల్లా యుద్ధం చేయడంలో ఛత్రపతి శివాజీకి పెట్టింది పేరు. అందరూ పొద్దున పూట మాత్రం యుద్ధం చేస్తుంటే అతను రాత్రిపూట కూడా చాలా చక్కగా యుద్ధం చేసి 10% ఉంటే 100% శత్రు సేనాన్ని మట్టి కల్పించేవాడు. అంత గొప్పటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మన ఛత్రపతి శివాజీ, అతనికి వారసుడిగా పుట్టినటువంటి సంభాజీ, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి హిందూ సామ్రాజ్యం నిలబడింది. ఈ రోజుకి హిందువులని చెప్పుకుంటున్నామంటే, ఈ రోజుకి హిందూ దేవాలయాలు ఉన్నాయంటే, హైందవ సాంప్రదాయాలు ఉన్నాయంటే ఆ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఉండటమే మన కారణం. వాళ్ళు అంత కష్టపడి ఈరోజు మనకి హిందూ సాంప్రదాయం ఇప్పటికే కొనసాగుతున్నాయంటే వారే ముఖ్య కారణం. కాబట్టి అలాంటి వారికి జయంతి కార్యక్రమాలు చేయడం మన సాంప్రదాయం, మనకి కావాల్సిన ముఖ్య పనే. కాబట్టి ఈరోజు మన హిందూ సంఘాలు అందరూ కలిసి ఛత్రపతి శివాజీ గారికి అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా బాణసంచా కాల్చి పూజలు చేసి అలాగే ర్యాలీలు నిర్వహించి ఘనంగా చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ కే, ఛత్రపతి శివాజీ మహారాజ్ కే, ఛత్రపతి శివాజీ. ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూల గుచ్చములతో అలంకరణ చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని మరియు హిందూ సంప్రదాయాలను కాపాడడానికి శివాజీ మహారాజ్ చేసిన కృషి గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరూ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మహాపరాక్రమం గురించి వివరించారు.